అమ్మ గుప్తా గారు, నేను లేని టైం చూసి రాజుగారితో మీటింగ్ పెట్టారా? ఏం మాట్లాడుతున్నారు? ఏం వినిపించట్లా. రాజుగారు, ఈరోజు అమావాస్య. రాజుగారు కూడా మీటింగ్ పెట్టారంటే నన్ను యమపురికి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే వేసుంటారు. అమ్మ గుప్తా గారు, నా దగ్గర మీ విజ్ఞాన ప్రదర్శన చెప్తా. జ్ఞప్తికి ఉన్నది ప్రభు. ఈ రోజు తప్పినచో మరలా వచ్చు అమావాస్య వరకు ఆ బాలికను మన లోకమునకు తీసుకొచ్చే అవకాశము నాకుండదు. ఆ బాలికకు ఏమీయూ తెలియకుండా నేను జాగ్రత్త పడవలను. అంతే కదా ప్రభు? తమరి ఆజ్ఞ ప్రభు. నా పాటలు నేను పడేదను. మీరు వెళ్ళుము. యముండా ఎవరితోనో మాట్లాడుతున్నారేంటి? నాతోనే నేను మాట్లాడుకొనిచుంటిని. మాట్లాడుకోండి. నేనేమి ఎవరితోనూ రహస్య మంత్రములు చేయలేదు. మీరు రహస్య మంత్రాలు చేశారని నేనేం అనలేదే. బాలిక, ఈ దినము నీ అంతటిగా నీవు వచ్చి నిన్ను మా లోకమునకు తీసుకువెళ్ళమని నీవు ఎంతగా అడిగినను నిన్ను తీసుకువెళ్ళనుగాక తీసుకువెళ్ళను. ఎందుకో? ఎందులకనినా నీ పతిదేవుడు ఆ బాలిక ఒక్కటి అగుట నీవు చూడవలెను. అప్పుడు నీకు కలుగు అసూయ నేను వీక్షించి ఆనందించవలెను. ఓహో, ఆహా. మిమ్మల్ని ఏదో జరుగుతోంది, అందుకే గుప్తా గారు ఇలా బిహేవ్ చేస్తున్నారు. అసలు అమావాస్యకి ఏం జరగబోతోంది? మిస్సమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని ఆనందించే లోపు మళ్ళీ ఇంట్లో ఉండిపోయింది. అసలు ఇదంతా అమ్మ వల్లనే. ఏంటి? నా వల్లనా? నేనేం చేశానంజు? నువ్వు మిస్సమ్మకి ఓటు వేయకుండా మాకు ఓటు వేసుంటే మిస్సమ్మ ఓడిపోయేది. తను కొన్ని రోజులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది కదా. నేనెందుకు వేశానంటే మళ్ళీ మిస్సమ్మ మంచిది, మనమే అర్థం చేసుకోలేదు, ఇలా సోది చెప్పకమ్ము ప్లీజ్. మేం ముగ్గురం మిస్సమ్మ ఇంట్లో ఉండకూడదు అని ఓట్లు వేస్తే నువ్వెందుకు మాకు ఆపోజిట్ గా మిస్సమ్మకి సపోర్ట్ గా ఓటు వేశావు? నాకు నచ్చింది నేను వేసా. అయితే ఏంటి? నేను చూస్తూనే ఉన్నాను. చెప్పేది వినరు, విన్నా అర్థం చేసుకోరు. ఎంతసేపు మీ చెప్పింది కరెక్ట్ అంటారు. మిస్సమ్మ నన్ను కాపాడింది. అది నిజమా మోసమా అని నేను మీలాగా లెక్కలు వేసుకుంటూ ఉండలేను. అయితే ఇప్పుడేంటి? సైలెంట్ అయిపోయా? మాట్లాడంచు. అయితే ఇప్పుడేంటి? చూడమ్ము, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు, ఏమున్నా కూర్చొని మాట్లాడుకుందాం. అవునక్క, అంజు చిన్నగానే మాట్లాడుతుంది కదా. నువ్వు కూడా శాంతంగా కూర్చొని మాట్లాడు. ఏంట్రా సైలెంట్ గా ఉండేది? మిస్సమ్మ గురించి మీకు కూడా అంతా తెలుసు కదా. సరే, డాడ్ని పెళ్లి చేసుకుందన్న ఒక్క రీజన్ తో మిస్సమ్మతో ఫ్రెండ్షిప్ చేయడం లేదు. పాయింటే. దూరంగా ఉంటున్నాం, పాయింటే. కానీ ఇలా రీజన్ లేకుండా హేట్ చేయడం ఏంటి? మిస్సమ్మ మనతో ఎప్పుడైనా రూట్ గా మాట్లాడిందా? పోనీ మనల్ని బాధ పెట్టి పనిచేసిందా? డాడ్ దగ్గర ఎప్పుడైనా బ్యాట్ చేయాలని, బుక్ చేయాలని చూసిందా?
మనం అడగకుండానే మనకి హెల్ప్ చేసింది, మనకి తోడుగా ఉంది. మనకే ప్రాబ్లం వచ్చినా మన కోసం నిలబడింది. అమ్ము మాటలకి వీళ్ళిద్దరేంటి ఇలా ఆలోచిస్తున్నారు? రేయ్, నేను చెప్పాల్సింది నేను చెప్పానురా, ఇక మీ ఇష్టం. మిస్సమ్మ మంచిదని నేను నమ్ముతున్నాను. మంచి వైపు ఉంటారో ఉండరో మీ ఇష్టం. ఇక ఏంటి మంచి చెడు అని చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేయడానికి చూస్తున్నావా? నువ్వెన్ని చెప్పినా మేం నమ్మము. మిస్సమ్మ వైపు అస్సలు రాము. ఏరా అన్నయ్యలు? మిస్సమ్మ వైపు అయితే వెళ్ళం కానీ అక్క చెప్పింది కూడా కరెక్టే కదా అంజు. మిస్సమ్మ ఎప్పుడు మనతో మంచిగానే ఉంది కదా. ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకుంటే ఎలా? ముందు దీని మీద మనం డీప్ డిస్కషన్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకుందాం. ఛా, వీళ్ళిద్దరేంటి అమ్ము మాటలకి అలా పార్టీ మార్చేయాలని చూస్తున్నారు? వీళ్ళిద్దరు కూడా మిస్సమ్మ పార్టీలోకి వెళ్ళిపోతే ఇక మిస్సమ్మ మీద నా రివెంజ్ ఎప్పటికీ తీర్చుకోలేను. ఫస్ట్ అమ్ముని నా పార్టీలోకి లాక్కుంటే వెనకాల వీళ్ళిద్దరు వస్తారు. ఏం చేద్దాం? ఏంటండి ఆడుకుంటుంటే అలా లాక్కున్నారు? చార్జర్ ఆడుకునే వస్తువా? మరి నన్ను ఏం చేయమంటారు? రోజంతా ఈ రూమ్లోనే ఉండాలి, ఈ 4 గోడలనే చూస్తూ ఉండాలి, నాతో నేనే మాట్లాడుతూ ఉండాలి. ఇంటి నిండా దెబ్బలు పెట్టుకుని మీ చూపులకి అర్థాలు కనిపెట్టలేను. మీరు మీ వర్క్ చేసుకోండి, నేను సైలెంట్గా ఉంటా. టీవీ చూస్తావా? అలవాటు లేదు. పోనీ ల్యాప్టాప్లో మూవీ చూస్తావా? ఇంట్రెస్ట్ లేదు. నా బుర్ర తింటావా? పిల్లగా ఫన్నీగా ఎఫ్ఎం వింటాను. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ప్లీజ్ ప్లీజ్. ఎఫ్ఎం వింటాను. హలో పీపుల్, ఆర్జే బాగి. ఏమండి ఎందుకలా సైలెంట్ అయిపోయారు? ఏం లేదు, ఎఫ్ఎం మార్చేస్తాను. ప్లీజ్, నెక్స్ట్ నా ఫ్రెండ్ ప్రోగ్రామ్ వస్తుంది. ప్లీజ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. ఈ రోజు ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే, దీనికి ఇంట్రో ఎలా చెప్పాలో ఎన్నిసార్లు నేర్పించినా ఎప్పుడు ఇలానే నీరసంగా మాట్లాడుతుంది. బానే చెప్పింది కదా. ఏంటి ఇది బాగా చెప్పడమా? మొహం కనిపించకుండా గొంతు మాత్రమే వినిపించేటప్పుడు వాయిస్ లో మాడ్యులేషన్స్ తో పాటు కొంత చురుకుతనం, కొంచెం వ్యంగ్యం కలిపి ఉండాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తానికి అలసిపోయిన హైదరాబాద్కి మన ఒక్క మాటతో ఊపు 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 రావాలి. మరైతే ఆర్జే భాగి అయితే ఎలా చెప్తుంది? ఆర్జే బాగే కదా కంచికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడే పరిస్థితుల్లో కూడా నేను లేను. ఒక్కసారి నా కోసం ఆర్జే భాగిలా మాట్లాడు. ప్లీజ్. సరే. హలో హైదరాబాద్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ రేడియో 63.5. నేను మీ అందరి ఫేవరెట్ ఆర్జే బాగి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మన టాపిక్ ట్రాఫిక్ లో మీరు పడే పాటలు, చేసే ఫీట్లు, పడే ఫైట్లు, ఇంకా మీరు ట్రాఫిక్ లో ఎక్స్పీరియన్స్ చేసిన క్రేజీ ఇన్సిడెంట్స్ ని నాకు షేర్ చేసి మా వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి. సో ఇవాళ మన ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దామా? ఇప్పుడు అర్థమైంది జనాలు నీ వాయిస్కి నీ మాటలకి ఎందుకంత అభిమానులయ్యారు. ఎఫ్ఎంలో వినడం కంటే ఇలా డైరెక్ట్గా వింటుంటే చాలా బాగా అనిపించింది. ఓ, మీరు నా ప్రోగ్రామ్ వినేవారా? ఆర్జేగా పనిచేయడం మిస్ అవుతున్నావా? కొంచెం, కానీ అక్కతో మాట్లాడడం చాలా మిస్ అవుతున్నా. ఇంకెప్పుడు నువ్వు ఒంటరి దానివి అనుకోవద్దు, నీకు అక్క ఉంది. అక్క? మీరు అవార్డు ఇచ్చినప్పుడు స్టేజ్ మీద కూడా అక్క గురించి చెప్పాను కదా. చెప్పకుండా నా లైఫ్లోకి వచ్చి ధైర్యాన్నిచ్చి మరి అలానే చెప్పకుండా వెళ్ళిపోయింది. కళ్ళ ముందు వరకొచ్చి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది. లైఫ్లో మనకి జరిగే ప్రతి పరిచయానికి ఒక అర్థం ఉండాలంటారు కదా. మరి ఆ చిన్న పరిచయానికి అర్థం ఏంటో తెలియడం లేదండి. అసలు కలవలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కలిపాడో ఆ దేవుడికే తెలియాలి. ఆవిడ ఎక్కడుందో తెలుసా? తెలీదండి. ఎలా ఉందో తెలుసా? తెలీదండి. కానీ ఎక్కడున్నా తన భర్త పిల్లలతో హ్యాపీగా ఉండే ఉంటుంది. వాళ్ళంటే ఆవిడికి ఎంత ఇష్టమో ఆవిడ మాటల్లోనే తెలిసేది. ఒకవేళ ఆవిడికి ఏమైనా జరిగిందని తెలిస్తే ఏం చేస్తావు? ఏమైనా అంటే అదే హెల్త్ బాగలేకపోవడం, ఏమైనా జరిగిందని తెలియడం, యాక్సిడెంట్ లాంటిది. ఆవిడ నాకు ఫ్యానే అయితే అయ్యో అని ఒక 2 రోజులు బాధపడి మర్చిపోయేదాన్నేమో. కానీ ఆవిడ నా లైఫ్లోకి వచ్చి నేను కోల్పోయిన అక్క అనే బంధాన్ని తిరిగి తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ బంధం దూరం అయిపోతుందన్న ఆలోచనే నాకు ఊపిరాడనివ్వడం లేదు. అయినా నన్ను కలవలేకపోతే
అక్కకేదో అయినట్టేనా? ఏదో ముఖ్యమైన పనొచ్చి నన్ను మర్చిపోయి ఉండొచ్చు. మా అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఉండాలి ఉండాలి. ఏమండి? ఏ కన్ను పుట్టిందో ఏమునికే, ఏమంట పుట్టిందో శివునికే. మంచోళ్ళు కిందుంటే తాగదానే, ఉంచారా కన్నీటి వరదనే. నేనేమి నిన్ను మర్చిపోలేదు భాగి, మర్చిపోలేదు. నేను రాత నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. ఉంటావు ఉంటావు. ఆ దేవుడు చాలా దుర్మార్గుడు గుప్తా గారు. భాగిని నేను ఒక్కసారి కలవక ముందే నన్ను చంపేశారు. పాపం భాగి నా కోసం పడుతున్న బాధ చూస్తే తను ఎంతగానో ఎదురు చూస్తున్న అరుంధతిని నేనే అని చెప్పాలనిపించింది, కానీ చెప్పలేదు. ఇప్పుడు ఆ బాలికను ఒప్పించి ఎటుల యమలోకమునకు తీసుకువెళ్ళవలెను? గుప్తా గారు, నేనే మాట్లాడుతున్నాను, మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదంతా ముఖ్యమా? నోరు తెరచి అడిగినచో రానను. అమావాస్య గడియలు ముగియులోపు ఏదో ఒకటి చేయవలెను. ఏమైంది దీనికి? నేనొకటి మాట్లాడుతుంటే ఈయనొకటి మాట్లాడుతున్నారు. ఏంటి గుప్తా గారు, ఇప్పుడు నా మాటలు వినిపించినట్టుగా యాక్ట్ చేస్తున్నారు? హలో గుప్తా గారు, నేను మీకు నిజంగానే కనిపించడం లేదా? నా మాటలు నిజంగానే వినిపించట్లేదా? గుప్తా గారు, గుప్తా గారు, ఇటు చూడండి. హలో, అప్పుడు అమావాస్య కాబట్టి మీకు రింగ్ లేదు కాబట్టి నేను కనిపించలేదు. ఇప్పుడు మీకు రింగ్ ఉంది కదా, అయినా ఎందుకు కనిపించట్లేదు? హలో హలో. బాలిక, నీవు ఇచటనే ఉంటివి కదూ? అయినచో నీవు అటు ఇటు తిరుగుము. బాలిక, నా యోచన సరి అయినదైతే నీవు తిప్పులాడి వలే నీ వయ్యారములు వలగపోసుకుంటూ గిర్రున తిరుగుచుంటివి కదూ? అయ్యో, తిరగమనిన గిర్రున తిప్పులాడి వలే తిరుగుట కాదు, నీ ఉనికి నాకు తెలియ విధముగా తిరుగుము. ఉనికి ఎలా? బాలిక ఇచటనే ఉన్నది. ఏదో ఒకటి చేసి బాలిక నోటితోనే యమపురికి తీసుకువెళ్ళమని అడిగించవలే. బాలిక, ఈ అమావాస్య ఘడియలు ముగియు వరకు నీవు నాకు కనబడవు, వినబడవు. ఇటుల నీ ఉనికి మాత్రమే నాకు తెలియను. అయితే ఈ అమావాస్య అయ్యే వరకు నేను ఇలా ఒంటరిగా ఉండాల్సిందేనా? బాలిక, నీవు నాకు కూడా కనిపించనుచో నిన్ను ఆ ఘోరా నుండి ఎటుల కాపాడదను? మనము ఇప్పుడు యమపురికి బయలుదేరితేనే నీవు నాకు కనిపించదవు. ఈ అమావాస్య ఘడియలు ముగియులోపు మనమొక్కసారి యమపురికి వెళ్ళి యమధర్మరాజుల వారిని పలకరించి వచ్చదము. నీవు ఒక్కసారి గుప్తా గారు నన్ను యమపురికి తీసుకువెళ్ళండి అని ఒక్క మాట అన్నచో అప్పుడు నేను నిన్ను తీసుకువెళ్ళదా. నీవు ఒక్కసారి గుప్తా గారు నన్ను యమపురికి తీసుకువెళ్ళండి అని ఒక్క మాట అన్నచో అప్పుడు నేను నిన్ను తీసుకువెళ్ళదా.
ఇది నన్ను కాపాడటానికి చేస్తున్న ప్లాన్లా లేదు, నన్ను పైకి తీసుకెళ్లడానికి మీ కన్నింగ్ ప్లాన్లా ఉంది. ఈ బాలిక ఖచ్చితముగా నా మాటలు నమ్మును. ఈ వంకన తనను పైకి తీసుకువెళ్ళినచో ఇక నాకు ఈ ఇక్కట్లు తప్పును. ధూమ్తత! గుప్తా గారు, నేను మీకు మళ్ళీ కనిపించట్లేదా? గుప్తా గారు, నేను మీకు మళ్ళీ కనిపించట్లేదా? ఏమిటి బాలిక, నీవు నాకు కనిపించటలేదు? నేను చెప్పమన్నట్టు నీవు చెప్పలేదు కదూ? చెప్తారు. బాలిక, నీవు ఇతటనే ఉంటివా? లేదు. నన్ను పైకి తీసుకెళ్ళడానికి ఎంత కుట్ర పన్నారు. మీరేం చేసినా సరే ఇవాళ మొత్తం నేను మీకు కనపడ్ను.